హాయ్ వెల్కమ్ టు హ్యాపీ ఇంటీరియర్స్. నా పేరు రమేష్, ఇంటీరియర్ డిజైనర్. ఈరోజు మేము ఒక 3 BHK ఫ్లాట్ కంప్లీట్ చేసామండి చందానగర్లో. సో దాని యొక్క టోటల్ అవుట్పుట్ గురించి మీకు ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో ఉన్నామండి. లివింగ్ ఏరియా మనం ఏదైతే మెయిన్ డోర్ ఉందో మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ మనం ఫస్ట్ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేసాము. మీరు చూస్తే టోటల్ వాల్ కంప్లీట్ వాల్ ఆల్మోస్ట్ ఇది 13 feet ఆఫ్ వాల్ మొత్తాన్ని కూడా మనం టీవీ యూనిట్ కింద డిజైన్ చేసి ఇచ్చాము. ఏదైతే డోర్ ఓపెనింగ్ స్పేస్ ఉందో అక్కడ వరకు ఫస్ట్ లూవర్స్ ప్రొవైడ్ చేసాం విత్ ప్రొఫైల్ లైట్. అంటే కంప్లీట్ లూవర్స్ ప్లెయిన్ కనపడకుండా ప్రొఫైల్ లైట్ గా చూపించడం కోసం ప్రొఫైల్ లైట్ ప్రొవైడ్ చేసాం ఇక్కడ. అండ్ టు ద రైట్ మీరు చూస్తే కనుక ఇదంతా కూడా కంప్లీట్ టీవీ ప్లేస్ టీవీ ప్యానల్ బ్యాక్గ్రౌండ్ ప్యానల్ ఇచ్చాము. దానిపైన మీరు గోల్డెన్ మిర్రర్స్ ని స్టిక్ చేసాం, దీనిపైన గోల్డ్ మిర్రర్స్. అండ్ బాటమ్ మీరు చూస్తే కనుక టీవీ బేస్ ప్యానల్ ప్రొవైడ్ చేసాం విత్ 4 drawers అండ్ ఒక టీవీ రిమోట్ సెటప్ బాక్సెస్ కోసం ఒక ఫ్లాష్ లైట్ ప్రొవైడ్ చేసాం. అండ్ బేస్ ఏదైతే లూవర్స్ మీరు చూస్తున్నారో ఆ లూవర్స్ ని కింద ఒక 1 feet స్పేస్ ఇచ్చి కంప్లీట్ గా అది కంటిన్యూ చేసాము. అండ్ ఈ బ్యాక్ ప్యానల్ మొత్తం బ్యాక్ సైడ్ కూడా కౌ లైట్ అనేది ప్రొవైడ్ చేసాం కింద. అండ్ టు ద లెఫ్ట్ మీరు చూస్తే కనుక టీవీ యొక్క ఆర్ట్ పీసెస్ ప్లేస్ చేసుకోవడానికి లెఫ్ట్ లో ఒక టాల్ యూనిట్ ప్రొవైడ్ చేసాం విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ ప్రొఫైల్. ఇన్సైడ్ లో కూడా ఆ ఎలిమెంట్స్ ని బ్యూటిఫై చూపించడం కోసం ఒక ప్రొఫైల్ లైట్ అనేది పక్కన మనం ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాని డివైడ్ చేస్తూ ఒక పార్టిషన్ అనేది క్రియేట్ చేసాము. ఆ పార్టిషన్ మీరు చూస్తే లెఫ్ట్ లో ఒక పార్టిషన్ ఇచ్చాము విత్ ఏ కంప్లీట్ వుడెన్ పార్టిషన్. ఇది లెఫ్ట్ మనం చూస్తే ఇది ఒక గ్లాస్ ఇది బేసికల్లీ CNC ప్యాటర్న్ లో గ్లాస్ ని ప్రొవైడ్ చేసాము. అండ్ నెక్స్ట్ అనేది కూడా చిన్న చిన్న షెల్ఫ్ క్రియేట్ చేసాం విత్ స్పాట్ లైట్స్ ఆర్ట్ పీసెస్ ప్లేస్ చేసుకోవడం కోసం. అండ్ ఇదే ఆర్చ్ ని కంటిన్యూ చేసాము. ఈ యొక్క బీమ్ ఉంది యాక్చువల్గా, ఆ బీమ్ మనం కంప్లీట్ గా ప్యానలింగ్ తో కవర్ చేసి ఒక ఆర్చ్ కింద క్రియేట్ చేసాం విత్ స్పాట్ లైట్స్. అండ్ ఇదే లివింగ్ ఏరియాలో మీరు సీలింగ్ గురించి చూసుకుంటే కనుక సీలింగ్ అనేది మనం కంప్లీట్ ఈ హౌస్ లో మొత్తం కూడా ప్లెయిన్ సీలింగ్ తీసుకున్నాం కంప్లీట్ గా విత్ ప్రొఫైల్ లైట్స్. మీరు ఇక్కడ ఒక ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ స్మాల్ హ్యాంగింగ్ లైట్ ఒక ప్రొవిజన్ ఇచ్చాము. నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. ఇప్పుడు డైనింగ్ చూస్తే మీరు ఈ డైనింగ్ లో టు ద లెఫ్ట్ సైడ్ అనేది మనము క్రాకరీ యూనిట్ ఇచ్చాము అండ్ రైట్ సైడ్ లో మనం పూజా రూమ్ ఇచ్చాము. లెఫ్ట్ లో మీ క్రాకరీ చూసుకుంటే కనుక ఒక లాంగ్ టాల్ యూనిట్ ఇచ్చాం విత్ ప్రొఫైల్ లైట్ ఇన్సైడ్ అండ్ దానికి ఒక ప్రొఫైల్ గ్లాస్ షటర్ ఇచ్చాము విత్ బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్. అండ్ లెఫ్ట్ లో ఓపెనింగ్ స్పేస్ ఇచ్చాము ఆర్ట్ పీసెస్ ప్లేస్ చేసుకోవడానికి అండ్ అబౌట్ 2 door shutters. లెఫ్ట్ లో కూడా టింటెడ్ గ్లాస్ ప్రొఫైల్స్ ఇచ్చాము. అండ్ దీని కౌంటర్ టాప్ అనేది గ్రానైట్ యూస్ చేసాము. బ్యాక్ స్లాష్ లోనేమో మిర్రర్ గోల్డెన్ డైమండ్ మిర్రర్ అయితే మనం ప్రొవైడ్ చేసాం విత్ ప్లెయిన్ క్లియర్ గ్లాస్. బాటమ్ లో వీడియోలో 2 drawers అండ్ కంప్లీట్ డోర్ షటర్స్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఇందులోనే మనము ఏదైతే రైట్ పూజా రూమ్ చెప్పామో పూజా రూమ్ మీరు చూస్తే కనుక పూజా రూమ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ మీరు చూస్తే ఒక స్టాండ్ అలోన్ యూనిట్ లాగా ఇచ్చాము. టాప్ ఏరియా మొత్తం కూడా CNC తో డోర్ ప్రొవైడ్ చేసాం. బాటమ్ లో ఒక కీబోర్డ్ ఎక్స్టెండెడ్ కీబోర్డ్ ట్రే ఇచ్చాము. అండ్ బాటమ్ లో 2 drawers అండ్ ఒక డోర్ షటర్ ఇచ్చాము. ఇన్సైడ్ లో లోపల జస్ట్ మనకు స్మాల్ బోత్ సైడ్స్ 2 ledges ప్రొవైడ్ చేసి కంప్లీట్ గ్లాస్ తో విత్ గ్లాస్ ప్రొవైడ్ చేసాం విత్ డెకో గ్లాస్. బ్యాక్ లైటింగ్ ఇచ్చాము ఎలివేట్ చేయడానికి వస్తుందని. అండ్ ఈ డైనింగ్ లో కూడా సీలింగ్ చూస్తే ఇది కంప్లీట్ ప్లెయిన్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ L షేప్ ప్రొఫైల్ లైట్స్ అని ప్రొవిజన్ ఇచ్చాము. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాము. కిచెన్ అంటే ఏముంది మీరు చూస్తే ఫస్ట్ ఇక్కడ మనం ఒక ఆర్చ్ ప్రొవైడ్ చేసాం. కంప్లీట్ వుడెన్ మ్యాట్ ఫినిష్ టెక్స్చర్డ్ వుడెన్ లామినేట్ తో మనం ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేసాం. టు ద లెఫ్ట్ చూస్తే మనం వ్యానిటీ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ ఇచ్చాము. ఒక చిన్న బేస్ 2 door shutters ప్రొవైడ్ చేసాం బేస్ తో. అండ్ బ్యాక్ స్లాష్ మనం టైల్స్ యూస్ చేసాం. గ్రీన్ కలర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ టైల్స్ సేమ్ అయితే మనం గ్రీన్ కిచెన్ చూస్తాం సేమ్ కాంబినేషన్ ఆఫ్ టైల్స్ యూస్ చేసాం ఇక్కడ విత్ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్. ఇప్పుడు మనం కిచెన్ లో ఉన్నాము. కిచెన్ గురించి మీరు చూస్తే కనుక కిచెన్ లో బేస్ గురించి మాట్లాడుకుంటే బేస్ అనేది మనం మొత్తం బ్లాక్ గ్రీన్ టాప్ యూస్ చేసాం. అండ్ కలర్ కాంబినేషన్ అనేది మనం గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాం ఇందులో కలర్ థీమ్. సో ఇదంతా కూడా అక్రిలిక్ కిచెన్. ఇది మనం యూస్ చేసిన అక్రిలిక్ 1.5 mm థిక్నెస్ అక్రిలిక్ యూస్ చేసాం ఇందులో. అండ్ కింద బేస్మెంట్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకుంటే ఇనిషియల్ ఒక డోర్ ప్రొవిజన్ ఇచ్చాం. దిస్ వన్ ఇస్ స్టాండమ్ బాటిల్ పుల్ అవుట్. తర్వాత 2 SS బాస్కెట్ ప్రొవిజన్ ఇచ్చాం. తర్వాత ట్యాండమ్స్. తర్వాత ఇది గ్యాస్ కార్నర్ ప్రొవిజన్ ఇచ్చాం ఇక్కడ. లైక్ ఇది స్టోరేజ్ కోసమే గ్యాస్ అనేది ఆల్రెడీ బయట నుంచి మనం యూటిలిటీస్ నుంచి ఒక గ్యాస్ పైప్ అనేది ప్రొవైడ్ చేసాం. దీని తర్వాత 2 door shutters అని ప్రొవైడ్ చేసాము. అండ్ మిడిల్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టార్టింగ్ ఒక లైక్ క్యాబినెట్స్ కి ఫస్ట్ టింటెడ్ గ్లాస్ ప్రొఫైల్స్ ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ చిమ్నీ స్పేస్ అండ్ తర్వాత కూడా కార్నర్ స్టోరేజ్ ఇచ్చాము. వచ్చేసి బైఫోల్డ్ డోర్ ఇచ్చాము ఇక్కడ. కార్నర్ మొత్తం యూటిలైజ్ చేసుకోవడానికి ఈజీ యాక్సెస్ కోసం. అండ్ రైట్ లో కూడా మనం 2 glass ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ వన్ ఇస్ వాటర్ ప్యూరిఫై స్పేస్ ఇది. అండ్ తర్వాత మనం లాఫ్టర్ చూసాము మనం ఏదైతే మొత్తం కంప్లీట్ పుష్ ఓపెన్ అయ్యే హ్యాండిల్స్ అని ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఈ రైట్ కార్నర్ లో చాలా స్మాల్ కిచెన్ ఇది. దీంట్లో
ఉన్న స్పేస్లోనే జస్ట్ 1 feet ఒక చిన్న స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాము ఇక్కడ. అండ్ పైన జస్ట్ 2 shelves అనేవి ప్రొవైడ్ చేసాము ఓపెన్ స్పేసెస్లో జస్ట్ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ గురించి చూస్తే కనుక స్టార్టింగ్ మనం సీలింగ్ గురించి చూసుకుంటే కంప్లీట్ ఇందులో కూడా ప్లెయిన్ సీలింగ్ చేసాము విత్ ప్రొఫైల్ లైట్స్. అండ్ వార్డ్రోబ్ కలర్ కాంబినేషన్ గురించి చూసుకుంటే మనము డార్క్ బీచ్ కలర్ అండ్ లైట్ పీచ్ కలర్ 2 కాంబినేషన్ యూస్ చేసాం, లైట్ అండ్ డార్క్. సో బేస్ అంతా కూడా ఫ్లూటెడ్ లామినేట్ యూస్ చేసాం, దీని హై గ్లాసీ లామినేట్ యూస్ చేసాం ఇక్కడ. అండ్ దీన్ని స్టోరేజ్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ అని మనం వార్డ్రోబ్ కోసం అది అల్మరీ కోసం స్పేస్ వదిలేసాం. ఇదంతా కూడా కంప్లీట్ స్టోరేజ్ ఇచ్చాము వార్డ్రోబ్కి. ఇన్సైడ్ డ్రావర్ స్పేస్ మీరు చూడొచ్చు. అండ్ లాస్ట్లో మనం ఏదైతే 1 feet ఆఫ్ స్పేస్ ఇచ్చాము ఇది ఆర్ట్ పీసెస్ ప్లేస్ చేసుకోవడానికి విత్ ప్రొఫైల్ లైట్. అండ్ లాస్ట్ కూడా కంప్లీట్ పుష్ టు ఓపెన్, సో ఏ హ్యాండిల్స్ అనేది కనపడలేదు. అండ్ లెఫ్ట్ చూస్తే ఒక టీవీ అండ్ ప్రొవిజన్ ఇచ్చాము 4x4 సైజ్లో. దీనికి 2 drawers ప్రొవిజన్ విత్ గ్లాస్ షట్టర్ సెటప్ బాక్సెస్ కోసం. అండ్ బ్యాక్ చూస్తే మనము మార్బుల్ టెక్స్చర్ ఆఫ్ లామినేట్ యూస్ చేసాం విత్ 2 glass స్టిక్స్ అని స్టిక్ చేసాం గ్లాసెస్ దీనికి 1 inch. అండ్ లెఫ్ట్ కార్నర్లో మనము డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేసాము. రెగ్యులర్గా మనం ఏదైతే లైక్ రెక్టాంగులర్ షేప్లో మనము డ్రెస్సింగ్ ఇస్తాం అది కామన్ అయిపోయింది కాబట్టి కొంచెం కర్వీగా డ్రెస్సింగ్ అనేది మనం టర్న్ చేసాము. ఇన్సైడ్లో మనం చూస్తే స్టోరేజ్ రెగ్యులర్ స్టోరేజ్ ఇచ్చాము. లోపల బాటంలో 2 drawers అని ప్రొవైడ్ చేసాం. సేమ్ అదే ఏవైతే వాటర్ యూస్ చేసాం సేమ్ కలర్ కాంబినేషన్ అని యూస్ చేసాం. వీటన్నిటికీ కూడా 3D రెండర్స్ అనేవి మనం ఇనిషియల్గా ప్రొడ్యూస్ చేస్తాం. అవి కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, అందులో మీరు చూడొచ్చు ఇన్ ఫొటోస్ అండ్ పిక్చర్స్. అండ్ 3Ds అనే ప్రతి ఒక్కటి కూడా ప్రతి రూమ్లోనూ రైట్ సైడ్లో ఉంటుంది, మీరు చూడండి ఖచ్చితంగా. మనం ఇప్పుడు సిబిఆర్లో ఉన్నామండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తే కనుక కలర్ కాంబినేషన్ అనేది మనం గ్రే అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం దీంట్లో. ఇది 1 more ఏదైతే మీరు వాటర్ చూస్తే అంటే కంప్లీట్లో డోర్ షట్టర్స్ అనేవి ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ వచ్చినాయి. సో మీకు అందుకని దీని ఒక అవుట్పుట్ అనేది ఆల్మోస్ట్ మోడల్లో మీకు ఫినిష్ కనిపించుండొచ్చు. సో రీజన్ అది మెయిన్ థింగ్. అండ్ దీని యొక్క ఆర్గనైజ్ వార్డ్రోబ్ ఇన్సైడ్ గురించి మీరు చూసుకుంటే జస్ట్ మనం 2 drawers అండ్ ఇన్సైడ్ రెగ్యులర్ ప్రొవైడ్ చేసాం బోత్ సైడ్స్. అండ్ దీని యొక్క కార్నర్ ఏదైతే వార్డ్రోబ్ కార్నర్ స్టోరేజ్ ఉందో ఇక్కడ మనము డైలీ యూజ్ క్లోత్స్ హ్యాంగ్ చేసుకోవడం కోసం ఒక చిన్న కార్నర్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ దాన్ని ఓపెన్ చేస్తే ఈ రూమ్లో మిర్రర్ కూడా అటాచ్ అయింది దీంట్లో. అండ్ ఈ రూమ్లో మనము సీలింగ్ గురించి మాట్లాడుకుంటే సీలింగ్ కూడా కంప్లీట్ ప్లెయిన్ సీలింగ్ చేసాము విత్ హెక్సాగోనల్ షేప్ ప్యాటర్న్ తీసుకున్నాము ఇందులో. మనం ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నాయండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా చూస్తే కనుక ఇందులో మనము బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ ఆఫ్ కలర్ లామినేట్స్ అనేది పిక్ చేసుకున్నారు కస్టమర్. సో ఇందులో మీరు చూస్తే వార్డ్రోబ్కి ఎటువంటి లాఫ్ట్ స్టోరేజ్ అనేది లేదు. యాక్చువల్గా దీనిపైన బీమ్ వచ్చింది. సో ఆ బీమ్ని ఆల్మోస్ట్ 8 feet వరకు ఉంది. సో దాన్ని మేము ఏం చేసామంటే కంప్లీట్ ఒకే సింగిల్ డోర్ షట్టర్ ప్రొవైడ్ చేసాం అప్ టు సీలింగ్ లెవెల్ చూస్తే మీరు. సో ఇది మొత్తం ఒక సింగిల్ డోర్. ఇది ఇన్సైడ్ స్టోరేజ్ చూస్తే 2 drawers ప్రొవైడ్ చేసాము. అందుకే మీకు లాఫ్ట్ అనేది లేదు. సో పైన ప్లాంక్ ప్రొవైడ్ చేసాం సో లాఫ్ట్ స్టోరేజ్ రిప్లేస్ చేసుకోవడం కోసం. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే కనుక మనము వర్క్ డెస్క్ కోసం చిన్న ప్రొవిజన్ ఇచ్చాము ఇక్కడ. ఇది యూపీఎస్ కోసం పవర్ సప్లై ఇది. అండ్ టాప్లో స్టోరేజ్ ఇచ్చాము విత్ ఓపెన్ బాక్స్ అండ్ ప్రొఫైల్ అని ప్లేస్ చేసాము అండ్ ఆర్ట్ పీసెస్ ప్లేస్ చేసుకోవడం. అండ్ పైన అంతా కూడా స్టోరేజ్. సో ఈ రూమ్లో కూడా సీలింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ సీలింగ్ అనేది కంప్లీట్ మనం ప్లెయిన్ సీలింగ్ తీసుకున్నాం విత్ రెక్టాంగులర్ షేప్ ప్యాటర్న్ అండ్ సేమ్ మ్యాచింగ్ ఆఫ్ వార్డ్రోబ్ మ్యాచ్ అనేది సీలింగ్. సో చూసారు కదండి మా ఇంటీరియర్ వీడియో అయితే. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏ విధమైన ఇంటీరియర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా ఖచ్చితంగా మీరు మా కాంటాక్ట్ నెంబర్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మా ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ప్రగతి నగర్ దమయంతి అపార్ట్మెంట్స్లో ఉంది కూకట్పల్లిలో. సో మీరు ఏమైనా ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి మా ఆఫీస్ విజిట్ చేస్తే మేము క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీకు ఇనిషియల్ కొటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఏమైనా ఫ్రెండ్స్ అయినా ఎవరికైనా కొలీగ్స్కి ఇంటీరియర్ రిక్వైర్మెంట్ కనుక మా వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.